ఈ కర్ణాటక ప్రభుత్వం అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే కర్ణాటకకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఆ ఆస్పెక్ట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎమ్మెల్యేని అసెంబ్లీకి రమ్మనమంటే ఇప్పుడు వయసులు అయిపోయి ఓపికలు లేక ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. అసెంబ్లీ ఓ పక్కన ప్రతిపక్షం స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, దాంతో ఎక్కువసేపు సభలో కూర్చోవాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు కూర్చోలేకపోతున్నారు. పద్దాకా బయటికి వెళ్ళడం, మళ్ళీ కోరం చాలట్లేదని తీసుకురావడం, లోపల అట్లాగని వాలి పడుకుందాము అంటే కుదరదు. అందుకని ఇప్పుడు కొత్త మోడల్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మసాజ్ చైర్స్ అని ఉంటాయి కదా, అట్లా పడుకుని ఆ కాళ్ళు దాంట్లో ఒక బెజ్జం లాంటి దాంట్లో పెడితే ఆ లోపల అది మసాజ్ చేస్తూ ఉంటుంది, నడుము మసాజ్ చేస్తూ ఉంటుంది. అట్లాంటి చైర్స్ అక్కడ ఉన్నటువంటి హాల్లో ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని బెడ్లు ఏర్పాటు చేశారు. అంటే ఎమ్మెల్యేకి చిరాకేస్తే కాసేపు అక్కడ పడుకోవచ్చు, మసాజ్ చేయించుకోవచ్చు ఆ మిషన్తో. ఈ సిస్టమ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఇది ఏర్పాటు చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే చాలామందికి ఇవాళ రోజుల్లో ఓ పొద్దు నుండి సాయంత్రం దాకా కూర్చోవాలంటే 4-5 గంటలు కూర్చోవాలంటే ఓపిక ఉండట్లేదు. అది తప్పు వాళ్ళది కాదు. సరైనటువంటి ఆహారం ఉండట్లేదు, అట్లాగే సరైనటువంటి నిద్ర ఉండట్లేదు. పైగా పాలిటిక్స్లోకి వచ్చాక ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులకి ఇదేదో మన దగ్గర కూడా ఏర్పాటు చేస్తే బెటర్, అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు.